ఎవరైతే దేవుడు లేడు అని అంటున్నారో, ఎవరైతే దేవుణ్ణి అవమానపరుస్తున్నారో అలాంటి వారందరి వైపు దేవుడు ఏం చేస్తున్నాడటండి? దినమంతయు రోజంతా ఇలా చేతులు చాస్తూనే ఉండిపోతున్నాడటండి. నా ప్రేమను తెలుసుకోండి, మీరు చెడ్డవాళ్ళు కదా అని చెప్పి నేను మిమ్మల్ని ద్వేషించట్లేదు, మీరు దుర్మార్గులు కదా, చెడు మార్గంలో నడుస్తున్నారు కదా అని చెప్పి నేను మిమ్మల్ని తృణీకరించట్లేదు, మీరు మార్పు పొంది నా దగ్గరికి రావాలి, నా ప్రేమను గ్రహించండి అని దేవుడు దినమంతా చేతులు చాస్తున్నాడటండి. ఇలాంటి ప్రేమ కలిగిన వారు ఈరోజు సమాజంలో ఒక్కరైనా కనబడతారా అండి? ఒక్కరైనా కనిపిస్తారండి? చిన్న తేడా వస్తే చాలు నీకు నాకు జెట్ పీస్ అంటారే తప్ప క్షమించరు, బ్రేకప్ అంటారే తప్ప చేతులు చాస్తూ ఎవరు పిలవరు. నువ్వు మాట్లాడకపోతే మానే, నాతో మాట్లాడే వాళ్ళు బోల్డ్ మంది ఉంటారంటాడు. నువ్వు మెసేజ్ పెట్టకపోతే మానే, నేను వేరే వాళ్ళతో మెసేజ్లు పెట్టుకుంటానంటారు. ఇదా ప్రేమ ఏంటి? ఇదా ప్రేమ అంటే? సమాజానికి అర్థం కాలేదండి ప్రేమ అంటే. కానీ దేవునిది నిజమైన ప్రేమ. లోబడనొల్లని ప్రజల వైపు దినమంతా చేతులు చూస్తున్నాడంట. ఈ క్షణం కాకపోతే మరో క్షణమైనా మారుతారేమో, ఈ రోజు కాకపోతే రేపైనా మారుతారేమో, నా ప్రేమను అర్థం చేసుకుంటారేమో. ఈ ప్రకృతిలో జీవిస్తున్నారు కదా, ప్రకృతిలో అణువును వారు అనుభవిస్తున్నారు కదా, వాటిని చూసైనా నా లక్షణాలను, ప్రేమ అనే గుణాన్ని తెలుసుకుంటారేమో అని దేవుడు దీర్ఘశాంతముతో ఎదురు చూస్తున్నాడంట.